రాజధాని అమరావతి పరిధిలో శనివారం నాడు భూసేకరణకు సంబంధించిన ఒక ఉదంతం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపింది. అమరావతి నిర్మాణంలో భాగంగా ఎంతో కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు ఉండవల్లి పరిధిలో కొంత భూమి అవసరమైంది. అయితే ఈ రోడ్డు నిర్మాణానికి అడ్డుగా ఉన్న కేవలం 2.77 ఎకరాల భూమి సేకరణ కోసం ప్రభుత్వం ఇదివరకే అన్ని లీగల్ ప్రొసీజర్స్ పూర్తి చేసి అఫీషియల్ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తుంది. ఆ భూమికి పరిహారంగా ఏకంగా 7.68 కోట్ల భారీ అమౌంట్ ను కూడా కూటమి ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ల్యాండ్ కోల్పోతున్న బాధిత రైతులకు ఆ 7.68 కోట్ల పరిహారాన్ని అందజేసేందుకు శుక్రవారం రాత్రే ల్యాండ్ అక్విజిషన్ అధికారులు ప్రయత్నించారు. అయితే సదరు రైతులు ఆ పరిహారాన్ని తీసుకోవటానికి నిరాకరించారు. దీంతో నిబంధనల ప్రకారం అధికారులు ఆ పూర్తి పరిహారం మొత్తాన్ని విజయవాడలోని LLRRలో లీగల్ గా డిపాజిట్ చేశారు. భూసేకరణ గడువు ముగిసిపోవటం, పరిహారం కూడా డిపాజిట్ చేయటంతో అధికారులు శనివారం నాడు సదరు భూములను స్వాధీనం చేసుకునేందుకు నేరుగా రంగంలోకి దిగారు. అమరావతి రోడ్డు నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురుకాకుండా ఉండేందుకు రెవెన్యూ అధికారులు ముందస్తు జాగ్రత్తగా భారీ పోలీస్ ఫోర్స్ తో అక్కడికి వెళ్లారు. అధికారులు భూములను స్వాధీనం చేసుకునే క్రమంలో ఆ 2.77 ఎకరాలకు సంబంధించిన దాదాపు 10 మంది రైతులు అధికారులను పోలీసులను గట్టిగా నిలదీస్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ రైతులకు పోలీసులకు మధ్య ఓ మోస్తరు పెనుగులాట జరిగింది. పోలీసులు రైతులను బలవంతంగా లాగి పడేశారంటూ అప్పుడే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు హల్చల్ చేశాయి. అయితే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అధికారులు ఎట్టకేలకు ఆ భూసేకరణ ప్రక్రియను కంప్లీట్ చేయడంతో సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఇన్నాళ్లుగా ఉన్న చివరి అడ్డంకి కూడా పూర్తిగా తొలగిపోయింది. ఇదిలా ఉంటే ఈ ఇన్సిడెంట్ చుట్టూ అప్పుడే రాజకీయ రంగు పులుముకుంది. అమరావతి నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించే పనిలో కూటమి ప్రభుత్వం దారుణంగా అరాచకంగా వ్యవహరిస్తోందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక భారీ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రైతులకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండానే వారి భూములను పోలీసులతో బలవంతంగా లాక్కుంటున్నారని, భూములు ఇష్టం లేకపోయినా దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా నష్టపోయిన రైతులకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటారని జగన్ ప్రకటించారు. అయితే జగన్ ఆరోపణలు వచ్చిన కొద్దిసేపటికే అసలు నిజాలు బయటపడ్డాయి. రైతులకు ప్రభుత్వం ముందే కోట్లలో పరిహారం ప్రకటించిందని, ఆ డబ్బులు ఇవ్వటానికి వెళ్తే రైతులు నిరాకరించడం వల్లే దాన్ని లీగల్ గా కోర్టులో డిపాజిట్ చేశామని అధికారులు ఆధారాలతో సహా వెల్లడించారు. ప్రభుత్వం లీగల్ ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యాకే ల్యాండ్ స్వాధీనం చేసుకుంటుందని స్పష్టమవటంతో జగన్ చేసిన పరిహారం ఇవ్వకుండానే భూములు లాక్కున్నారు అనే ఆరోపణలో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. మొత్తానికి ఈ భూ సేకరణతో అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు పనులకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.